కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై బీజేపీ నేతల వ్యాఖ్యలకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ ఆందోళన చేపట్టింది. హైదరాబాద్ గాంధీ భవన్ ముందు ప్రధాని మోదీ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు కాంగ్రెస్ నేతలు. బీజేపీ కార్యాలయానికి వెళ్లేందుకు కాంగ్రెస్ నేతలు ప్రయత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. नहीं चलेगी नहीं चलेगी मोदी खबरदार खबरदार मोदी खबरदार खबरदार मोदी खबरदार प्रजा सामने मोदी मोदी प्रजा सामने मोदी 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 ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ సిద్ధార్థ్ అందిస్తారు. సిద్ధార్థ్, రాహుల్ గాంధీ రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి ఆయన పైన విమర్శలు వస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఆయన చేసినటువంటి భారత్ జోడో యాత్ర తర్వాత ఆ విమర్శలు మరింత ఎక్కువయ్యాయి. ఇక తాజాగా ఆయన లోక్సభలో ప్రతిపక్ష నేత హోదా వచ్చిన తర్వాత నుంచి రాహుల్పై విమర్శలు ఎక్కువగా అయ్యాయి. ముఖ్యంగా బీజేపీకి సంబంధించినటువంటి నేతలు రాహుల్పై తరచూ విమర్శలు చేస్తూ ఉన్నారు. ఇటు కంగనా రనౌత్ స్పష్టంగా రాహుల్పై అనేక విమర్శలు చేసింది. ఇక తాజాగా బీజేపీకి సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యే, ఢిల్లీకి సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యే తన్విందర్ సింగ్ రాహుల్ గాంధీపై కీలకమైన స్టేట్మెంట్స్ చేశారు. రాహుల్ గాంధీకి ఆయన నానమ్మకు పట్టినటువంటి గతే రాహుల్ గాంధీకి పడుతుంది అని హెచ్చరించారు. దాంతోపాటు శివసేనకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే సంజయ్ గైక్వాడ్ కూడా రాహుల్ గాంధీకి సంబంధించి కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశాడు. రాహుల్ గాంధీ నాలుక కత్తరిస్తే 11 లక్షలు ఇస్తానని ప్రకటించారు. ఈ వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీలో తీవ్రమైన దుమారం రేపాయి. దీనిపై చర్యలు తీసుకోవాలి. తరచుగా బీజేపీకి సంబంధించినటువంటి నాయకులు రాహుల్ గాంధీని విమర్శిస్తున్నారు. దీనిపై బీజేపీ అగ్రనాయకత్వం స్పందించాలని, ఈ తరచూ ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి రాహుల్ గాంధీపై చేస్తున్నటువంటి విమర్శలకు బీజేపీ అగ్రనేతలు స్పందించాలి. తరచూ వ్యాఖ్యలు చేస్తున్నటువంటి వాళ్ళపైన చర్యలు తీసుకోవాలని ఏఐసీసీ డిమాండ్ చేసింది. దాంట్లో భాగంగా ఈరోజు దేశవ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చింది. ఈరోజు బీజేపీ కార్యాలయాల ముందు ధర్నాలు నిర్వహించాలి. అదేవిధంగా మోదీ దిష్టిబొమ్మ దగ్ధం చేయాలని ఏఐసీసీ పిలుపునిచ్చింది. దాంట్లో భాగంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి తెలంగాణ నేతలు కాసేపటి క్రితం ఇక్కడ గాంధీ భవన్ నుంచి బీజేపీ ఆఫీస్కు వెళ్లేందుకు ప్రయత్నించారు. వాళ్ళందరినీ కాంగ్రెస్ కార్యాలయం ముందే అడ్డగించారు. వాళ్ళను అదుపులోకి తీసుకున్నారు. ఇక బీజేపీకి సంబంధించి ముఖ్యంగా మోదీకి సంబంధించినటువంటి దిష్టిబొమ్మను కాంగ్రెస్ నాయకులు దగ్ధం చేశారు. దాని తర్వాత రాహుల్ గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి వాళ్ళపైన చర్యలు తీసుకోవాలని బేగం బజార్ పోలీస్ స్టేషన్కు వెళ్ళి కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేశారు. గతంలో అమిత్ షాపై కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పలువురు సోషల్ మీడియాలో అమిత్ షాని డిఫేమ్ చేసే విధంగా వ్యాఖ్యలు చేసినందుకు కొంతమందిపై చర్యలు తీసుకున్నారు. ఢిల్లీ నుంచి పోలీసులు ఇక్కడికి వచ్చి వాళ్ళపైన చర్యలు తీసుకున్నారు. అదేవిధంగా తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఇక్కడ బీజేపీకి సంబంధించినటువంటి నేతలపైన ముఖ్యంగా రాహుల్ గాంధీపై ఎవరైతే అనుచిత వ్యాఖ్యలు చేశారో వాళ్ళపైన చర్యలు తీసుకోవాలని బేగం బజార్ పోలీస్ స్టేషన్లో గతంలో కూడా పలుమార్లు ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవట్లేదు. ఈసారి మాత్రం సీరియస్ చర్యలు తీసుకోవాలి. ఇక్కడి నుంచి అంటే అమిత్ షాకి సంబంధించినటువంటి అంశంలో ఢిల్లీ పోలీసులు తెలంగాణకు వచ్చి హైదరాబాద్కు వచ్చి గాంధీ భవన్లో పలువురు నేతలకు నోటీసులు సర్వ్ చేసినప్పుడు ఇక్కడ నేతలు బేగం బజార్ పోలీస్ స్టేషన్లో పలుమార్లు ఫిర్యాదు చేసినా ఎందుకు పట్టించుకోవట్లేదు అని కాంగ్రెస్ నేతలు అడుగుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. మొత్తానికైతే రాహుల్ గాంధీ చరిష్మా పెరుగుతున్నటువంటి నేపథ్యంలోనే ఆయన పైన పలుమార్లు బీజేపీ నేతలు కావాలని ఆయన పైన అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. దీనిపై బీజేపీ అగ్రనాయకత్వం ఖచ్చితంగా స్పందించాలి. లేదంటే అమిత్ షా, నడ్డా, నరేంద్ర మోడీ ఈ ముగ్గురు నేతలు కావాలని వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి నాయకులతోని రాహుల్ గాంధీపై వరుసగా అనుచిత వ్యాఖ్యలు చేయిస్తున్నారని మేము అర్థం చేసుకోవాల్సి వస్తుందని కాంగ్రెస్ నేతలు చెప్తా ఉన్నారు. మొత్తానికైతే రాహుల్ గాంధీపై చేసినటువంటి వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి. దానికి సంబంధించి ఎవరైతే వ్యాఖ్యలు చేశారో వాళ్ళు క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ పార్టీ నేతలు డిమాండ్ చేస్తారు.